ఎల్లుండి రేపొకపూట పని లేదు. చూసిరా గాయ సంచులు అయితే గిన్నె సంచులు నింపినాం. ఎండలో కష్టపడి పొద్దున్న దాకా ఎండ కొడుతుంది. మా వనజేతుడు ఇక్కడ ఎక్కుతుంది, మల్లెగా వస్తుంది, గడ్డెత్తుంది. గడ్డెత్తే ఎత్తంగా ఏమన్నా వెళ్తే ఎత్తాం వాళ్ళకి చూడు. పొద్దునైతే గాడ పాము గుంజ కుట్టుకొని పనుండు తెలుసా నాగంబం గాడ. ఇప్పుడు ఇవన్నిట్లలో నీళ్ళు అల్లం లేదా పోసిన ఇంకా పెట్టినాగా ఎత్తుకో గడిగట్ట ఎత్తు లేవది మళ్ళీ నాకు ఎందుకు లేవది ఒకసారి ఉన్నావు నువ్వు అయినా కానీ నీకు ఎత్తు పాము ఉంది దాంట్లో. నువ్వు తిప్పకయ్యకు చూసిరా గాయ స్నేహిత ఎన్నో పాములు చూస్తా. మా పొలంలో మొత్తం పాములు ఉన్నాయి. నాగంబాము మంచిగా అక్కడికి పోతున్నా గిట్ట ఉట్టుకొని గిట్ట వానది గిట్లా గిట్ల పాము లెక్క. చూసిరా గాయస్ ఎండాకాలం కదా అందుకోసం మా వనజకు బాగా దూపైతున్నట్టుంది. నీళ్ళు డబ్బు పడుకొని వస్తుంది నీళ్ళు. మా అన్నోళ్ళు అయితే పసుపు నింపుతుర్రు, మాదైతే కాదు పసుపు, ఇది మా అన్నోళ్ళది. మా వనజ అయితే ఎగబోతుంది. ఇది తుక్కుంటే నిజామాబాద్ బీటోడు తీసుకోరాట మళ్ళా. చూసిరా గాయస్ పొద్దున్న నుంచి పెడుతున్నా నీళ్ళు, ఇది వరకు వారలేవు. ఏం చేద్దాం ఏం కథ అర్థమవుతలేదు. పొద్దున్న నుంచి రాత్రి 2 గంటల నుంచి నడుస్తుందో మరి 3 గంటల నుంచి నడుతుందో మోటార్. అయినా కానీ ఒక నీళ్ళ బొట్టు వారలేదు. ఎక్కడ ఆగిపోయే నీళ్ళు కానీ పోతలేవు లోపల. పొలమేమో మొత్తం ఏంది చూద్దాం. హాయ్ గాయస్ నమస్కారం, ఎలా ఉన్నారు? చూసిరా మా తోటలో అయితే కందగడ్డ దొబ్బిన సూపర్ ఉన్నాయి. ఇంకా పెద్ద సుగంది ఇక్కడ సూరి ఎట్లా ఉంది కందగడ్డ? మంచిగా ఊరినాయి, సూపర్ తింటున్నాయని అయితే కమ్మగా టేస్ట్ ఉంటుంది, సూపర్. ఇంకా పచ్చిగడ్డ అయితే సూపర్ ఉంటుంది. చూసిరా ఎక్సలెంట్, మస్తు తీయగా ఉంది, సూపర్ ఉంది ఎక్దమ్. చూసిరా గాయస్ మా వనజాతిగా ఇక ఇంటికాడ పనిలే కానీ ఈడసుకో పని చేస్తుంది, బీడీలు చెప్తుంది ఇక్కడ. మరి నీళ్ళు వారిచ్చేది ఉంది, పారిద్దామని లేదు కానీ. చూసిరా నేను కడితే అక్కడ ఒడ్డు మీద కూర్చుంటే బీడీలు చేసుకుంటున్నది. చూసిరా గాయస్ ఇది తప్పు మాట కదా. మా అమ్మ అయితే ఇప్పుడు ఛాయ్ తాగుతుంది. ఏంటి గిద్దరికి ఛాయ్ తాగుతున్నాం? పొద్దుగల నుంచి పని, మళ్ళీ ఇలా సోమవారం ఒక పొద్దు, ఇప్పుడు ఛాయ్ పెట్టి ఇప్పుడు తాగుతుంది. చూసారా మా అమ్మ అయితే ఇప్పుడు ఛాయ్ తాగుతుంది. 10 అవుతుంది, 10కి ఛాయ్ తాగుతుంది. పూజ ఇప్పుడు పూజ చేసేది పోతుంది. మా అనగా మొత్తం ఒక గడ్డి కట్ట మోసుకొని పోయింది. నువ్వే లేపుకున్నావా? అబ్బా పేరు నేను లేపి పెడితే గడ్డి కట్ట నేను లేపుకున్నా అంటుంది. చూస్తా తట్టుకుంటుంది, ఏం తట్టుకుంటుంది? గట్లు నువ్వు అట్లంటరా ఏం చెప్పుడు ఏం మాట్లాడవని. చూసిరా గాయస్ యూట్యూబ్ ఛానల్ చాలా ఏమన్నది, చాలా ఏమన్నాక నువ్వు చెప్పవు అని అంటే నేను ఏం చెప్పాలా? ఏమో చెప్తాను, అది చెప్తలేదు. మిరపకాయలు అయితే నంబర్ అయితే ఉన్నాయి కదా. చూసిరా గాయస్ పొద్దున నీళ్ళు పెడుతున్నా వచ్చిన ఎట్లా ఉంది. ఇక్కడికి వెళ్ళైతే నీళ్ళు పోతున్నాయి పుష్కలంగా. నమస్తే గాయస్ చూసిరా ఎంత ఎండ కొడుతుందంటే ఎండ ఫుల్ కొడుతుంది. 3 గంటలకైనా కానీ ఎంత ఎండ బాగా ఎండ కొడుతుంది. చూసిరా మా వనయ్య ఉల్లిగడ్డ వీక్తానికి వచ్చింది. అంత అయిపోయింది తోటలల్లో. ఆయనతో ఉల్లిగడ్డలు ఉంచితే కోతులు వచ్చి తినిపోతాయి అని పీకెత్తున్నాం. ఏం లేవు, చెట్టు బిట్లయితే మొత్తం అయిపోయినాయి. కోతుల మంది వచ్చిందంటే తొక్కి ఎత్తాయి. ఒక పొలం ఉంది, పొలం ముందు చూసుకుంటుండాలి ఇక అంతే. చూసిరా గాయస్ మా అమ్మ అయితే వడ్ల గడ్డి వచ్చింది. ఇవాళ మా బర్రె గడ్డి కొంట పోతున్నాం. మంచిది ఇవ్వాలక
కొంచెం పచ్చగా ఉంది కదా అందుకోసం అని మంచిగా తింటుంది ఇక